ఎలక్షన్స్ వచ్చినాయి అనుకోండి, మనం ఓటేయటానికి 5, 6 పార్టీలు ఉంటాయి. ఏదైనా ఒక పార్టీకి మనం ఓటేస్తాం కదా. అదేవిధంగా లోపల 4, 5 తిరుగుతుంటాయి. దాంట్లో ఒకదాని పేరు సెల్ఫ్ డౌట్, ఒకదాని పేరు ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, ఒకదాని పేరు కాన్ఫిడెన్స్, ఒకదాని పేరు కరేజ్. నెగిటివ్ సెల్ఫ్ టాక్లో ఏమవుతుందంటే వీళ్ళు ఓన్లీ సెల్ఫ్ డౌట్కి, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్కి, ఎక్స్పెషల్లీ సెల్ఫ్ డౌట్కి ఎక్కువ ఓటేస్తుంటారు. వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకునే విధానం చాలా చాలా నెగిటివ్ ఉంటుందండి. నా వల్ల అవుతుందంటావా, నేను చేయలేనులే, నాకంత ఎక్స్పీరియన్స్ లేదు, నేను ఎట్లా చేయగలుగుతాను, నాకు ఈ క్వాలిఫికేషన్ లేదు, నేను ఈ పని ఎలా చేయగలుగుతాను, లాస్ట్ టైం ట్రై చేశా కానీ అయినా తప్పుపోయింది కదా, ఇది ఎవరూ చేయలేకపోతున్నారు, నేను ఎలా చేయగలను. అర్థమవుతుందండి? నెగిటివ్ సెల్ఫ్ టాక్. ఇది ఎందుకు మొదలైంది? సెల్ఫ్ క్రిటిసిజం నుంచి వచ్చింది. సెల్ఫ్ క్రిటిసిజం ఎక్కడి నుంచి వచ్చింది? పీపుల్ ప్లీజింగ్ నుంచి వచ్చింది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ 3 మన ఆనందాన్ని, మన హ్యాపీనెస్ని ఒక దొంగోడు కనుక వచ్చి ఇంట్లో సంపదంతా ఎలా అయితే దోచుకోపోతుంటాడో, మన లోపలుండే సంతోషం అనే ఒక అద్భుతమైన కొన్ని కోట్ల విలువైన సంపదని ఈ 3 దోచుకెళ్తున్నాయి.